రైతులు, అన్నదాతలు అకాల వర్షానికి కొనని వడ్లకు కుప్పల దగ్గర గోసదీస్తున్నారు. కానీ ప్రభుత్వం మొత్తం ఏంటంటే అందాల పోటీల మీద పడ్డది. అన్నదాతలను వదిలి అందాల భావన మీద పడ్డది ఈ ప్రభుత్వం. ఈరోజు 1,30,000 మెట్రిక్ టన్ల 30 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఉత్పత్తి అయితే వీళ్ళు చెప్పేది, అధికారికంగా చెప్పేదే 47 లక్షలు కొన్నామని. మిగతా 80 లక్షలు ఎవరు కొనాలి? ప్రతి పైసా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. ప్రతి గింజ కొనేది మోడీ గారు. మీకేం కష్టమవుతుంది రా భయ్? కనీసం ఒక మిడిల్ మ్యాన్కి కూడా సరిగా పనిచేయలేవా? సేకరించి మిల్లర్లో పంపించి ఆ ధాన్యాన్ని ఎఫ్సిఐకి పంపించి మీ బిల్లు ఎత్తుకుంటే అయిపోతుంది కదా. దానికి కూడా చేత కాకుండా ఎట్లా? దానికి కూడా ప్రణాళిక లేకుండా ఎట్లా? రైతు భరోసాకైతే మీరైతే ఎట్లాగో ఎగనామం పెట్టారు. ఈ ఎండాకాలం పంట అయిపోయింది, రబీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ వస్తుంది, వర్షాకాలం. గత శాంపుల్గా కొన్ని ఊళ్ళలో ఇచ్చినామని చెప్పినామని అనుకుంటారు. ఇంకోటి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏంటి? ఉద్యోగులు వాళ్ళకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రా డిఏ కూడా కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్ అవి కూడా ఇవ్వకుంటే మీ మీటింగ్ పెడతా, మీరే చెప్పుకోండి, ఓకే చేత కాకుండా రాజీనామా చేయండి, ప్రజల ముందర పెడతాము సమస్య, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అందుకొరకు అలిమి కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేయటమే ఒక న్యూ ట్రెండ్గా పెట్టుకోవటం తగదు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఇంకో 50 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ ప్రజలు బొంద పెడతారని సందర్భంగా తెలియజేస్తారు. అంటే అప్పు గుర్తలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మాట్లాడుతూనే అందాల పోటీలు 200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించడం ఎట్లా? ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాకు తెలియదా? మొదలే తెలుసు కదా. ఎందుకంటే దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటే బోడ తెలంగాణ, అదే పరిస్థితి అండి. ఇది అసలు వీరికి ఒక కొత్త సెక్షన్ పెట్టాలి. మొత్తము ఒక్కళ్ళని మోసం చేస్తేనే 420 పెట్టేది. మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మోసం చేసిన ఈ యొక్క ప్రభుత్వానికి ఎన్ని సెక్షన్లు పెట్టాలో తెలియదు. ప్రజలు మాత్రం తగిన శాస్తి చేస్తారు. ఆ భయానికే కనీసం లోకల్ బాడీ మాట నోటకంచి రావట్లేదు. ఇక వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు ఒక అబద్ధంతో చెప్పేటోడిని అంటే మనం బాధించు. యావత్ మొత్తం ప్రభుత్వం మోసం అయినప్పటికీ ఏం చెప్తాం? ఎక్సెప్ట్ ఉచిత బస్ సర్వీస్, అది కూడా భరిస్తుంది, కుదిరైపోయింది. ఎప్పుడు సంస్థ మూసేస్తారో తెలియదు. వీళ్ళు స్వతహా చేసేది తులమంగారం ఇచ్చిర్రా, భరోసా ఇచ్చిర్రా, బోనస్ ఇచ్చిర్రా, అది కూడా బోగస్ అయింది. పాకిస్తాన్ ఇండియా దాడులు మ్యాక్సిమం ఆగినట్టే అనిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుంది ముందు? నిజంగా చెప్పాలంటే యుద్ధం చేయకుండానే యుద్ధం గెలవటం అది పెద్ద విజయం. అది చాణక్యుడు అర్థశాస్త్రాలు చెప్తారు. అదే మోడీ గారు చేయటం జరిగింది. కేవలం ఆపరేషన్ సింధూర్ వారం రోజులు, మనం దాడి చేసింది కేవలం 23 నిమిషాలు. మనకు అయిన ఖర్చు 11,000 కోట్లు. మొత్తం ట్రూప్ మొబిలైజేషను అంతా కలిపి. దాంతో ఏం సాధించామంటే, పాకిస్తాను కేవలం 23 నిమిషాల్లో కాళ్ళ బేరానికి వచ్చేటట్టు చేశాం. గతంలో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తా బ్లాక్మెయిల్ని చెక్మేట్ చేశాం. 3, భారత్ యొక్క మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, బ్రహ్మోస్ కానీ, నాగాస్త్ర కానీ, ఆకాశ్ మిసైల్స్ కానీ, స్కై స్ట్రైకర్ డ్రోన్స్ కానీ ప్రపంచంలో ధీటైనటువంటి వెపనరీ అని ప్రూవ్ చేశాం. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత వేగంతో 4,800 కిలోమీటర్లు పర్ అవర్ గా పోయేటువంటి మిసైల్ రష్యా తర్వాత మన దగ్గరనే ఉంది. అది మన కదా. అదేవిధంగా పాకిస్తాన్కు 1,00,000 కోట్ల డ్యామేజ్ చేశాం. టెర్రరిస్ట్ 100 మందిని హతమార్చాం. ఇండైరెక్ట్గా చైనా ఉత్పత్తి చేసే డిఫెన్స్ ఎక్విప్మెంట్ చెత్త సరుకు అని ప్రూవ్ చేశాం. JL-17 విమానాలు 4 కూల్చినాం, F-16 1 కూల్చినాం. ప్లస్ ఒక్క గేటు బంద్ చేస్తే, వారం 15 రోజుల గేట్ బంద్ చేస్తే ఇండస్ వాటర్ది 10,000 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని డ్యామేజ్ చేశాం. అది బార్డర్ దాటకుండా చేసాం.
ఈరోజు యావత్ ప్రపంచం భారతదేశం అంటే ఒక డిఫెన్స్, ఇప్పటివరకు మనం సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా గుర్తింపు పొందాం. అది పెద్ద గర్వం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గోలీకే బదులేమే గోలా. ఇప్పటి నుంచి ఏంది, గోలీకే బదులేమే గోలా. హిందీలో ఒక సామెత ఉంది, ఈట్కా జవాబ్ పత్తర్సే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈరోజు భారత్ వైపు చూడాలంటే పాకిస్తాన్ 100 సార్లు ఆలోచించే విధంగా మోడీ గారు చేయడం జరిగింది. అంటే ఇక ఆ ఉగ్రదాడిలో 20 ఏళ్ల వయసు గల యువకుడు, మన తెలుగు రాష్ట్రానికి చెంది ఆంధ్రప్రదేశ్కి చెందిన యువకుడు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఏం చెప్తారు సార్ అలాంటి యువకుల్ని ఆదర్శంగా తీసుకొచ్చినప్పుడు? డెఫినెట్లీ ఈరోజు ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి 26 మంది పహల్గామ్లో వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, 4 మన మురళీ నాయక్ కానీ, ఒక ఎయిర్ ఫైటర్ డాక్టర్ ఉన్న పేరు మోగా, ఇంకా 2 ఒక అధికారి జమ్మూ కాశ్మీర్లో 4 చనిపోయారు మన తరఫున. అది కూడా ఏంటంటే డ్రోన్స్ అటాక్లో చనిపోయింది. జవాన్స్ 2 మాత్రం పాకిస్తాన్ జరిగినటువంటి ఆర్టిలరీస్ దాంట్లో చనిపోవడం జరిగింది. కామన్ ప్రజలు ఎవరు దాదాపు చనిపోలేదు. కానీ పాకిస్తాన్లో చాలా అనుకున్న దానికంటే విధ్వంసం అయింది. డెఫినెట్లీ ఈరోజు త్రివిధ దళాలకు భారత్ మాత, భారత ప్రజలందరూ సలాం చేస్తారు, సెల్యూట్ కొడుతుంది. ఎందుకంటే యుద్ధానికి సన్నద్ధం కావటమే అతిపెద్ద విజయం. ఇది అచానక్ అంటే ఏదో ఒక నిమిషంలో, ఒక రోజులో, ఒక వారంలో అయింది కాదు. మోడీ గారు ప్రభుత్వం ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ తయారీ ఫలి. ఇంకోటి మీకు తెలవాలి, మేము డాక్టర్ భాషలో ఏం చెప్తామంటే వెన్ నాట్ టు ఆపరేట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెన్ టు ఆపరేట్. అంటే ఆపరేషన్ ఎప్పుడు చెయ్యొద్దో ఒక తెలివైన డాక్టరు చాలా తెలిసి ఉంటుంది. అట్లనే యుద్ధం చేయటమే కాకుండా యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలిసినటువంటి రాజకీయవేత్తనే రాజనీతిజ్ఞుడు అని మరోసారి గతంలో కౌటిల్యుడు, చాణక్యుడు, ఇప్పుడు మోడీ గారు ప్రూవ్ చేశారు.